హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజైతే ఒక పార్సల్ అయితే ఓపెన్ చేద్దాము. కానీ ఏంటని చెప్తాను ఇప్పుడే. ఇదైతే మా పాతది మైక్. మా ఆయన అయితే సెల్లుకు కింద అడాప్టర్ పెడతా కింద పగిలిపోయింది, సెల్లు కింద పడిపోయింది అట్లా. ఇంకా అందుకనే నేనైతే ఈ నడమ లైవ్లు కానీ ఎక్కువ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. ఇంకా అసలు ఇవి కూడా తెచ్చి ఒక 2 months 3 months అయింది అంతేను. అది కాక మా ఛానల్ ఏంటంటే ఇంకా చిన్న ఛానలే కదా, అందుకోసం ఇంత బడ్జెట్ అవసరమా అనుకుంటా ఉన్నాము. కానీ లైవ్లు పెట్టేటప్పుడు అసలు సౌండ్ రావటం లేదు. ఇంకా అందుకని ఇంకొకటి అయితే బుక్ చేసినాము. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందేమో. అంటే మేము ఏంటంటే చిన్న ఛానలే కదా, ఎందుకో అవసరం లేదులే అన్నట్టు ఉన్నాము. కానీ ఇప్పుడు కొంచెం డెవలప్ అవుతుంది కదా, ఖచ్చితంగా మైక్ ఉండాలి అనుకొని ఇంకా మళ్ళీ మైక్ అయితే బుక్ చేసినాము. అంతా చినిగిపోతుంది. బాగా ప్లాస్టర్ అయితే బాగా వేస్తున్నారు. మాది ముందున్న మైక్ ఏంటి, ఇప్పుడు అంటే ఆర్డర్ చేసిన మైక్ ఏంటి అన్నీ చెప్తాను చూడండి. అంటే నిజంగానే యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మైక్ అయితే ఖచ్చితంగా అవసరము. అంటే మనం ఎక్కడన్నా జర్నీ చేసేటప్పుడు వాయిస్ సరిగా రాదనమాట, అప్పుడు అలాంటప్పుడు ఖచ్చితంగా మైక్ అయితే కంపల్సరీ ఉండాలి. చూడండి, ఫైనల్గా అయితే మైక్ అయితే ఓపెన్ చేసినాను. చూడండి, ఇదే నా మైక్. సేమ్ అప్పుడు ఇప్పుడు రెండు ఒకటే మైక్ అనమాట. తక్కువ బడ్జెట్లో అయితే బుక్ చేసుకున్నాం మేము. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎట్లా ఏంటి అన్ని. చూడండి, ఇది మా పాత మైక్, ఇది కొత్త మైక్ అనమాట. మా పాత మైక్కి ఎలా పోయిందో చూపిస్తాను చూడండి. ఇవైతే స్పీకర్లు, ఇవి అయితే అసలు పోలేదు, చాలా బాగున్నాయి. ఇంకా సెల్లుకి పెట్టుకుంటాం కదా అడాప్టరు, అదైతే పగిలిపోయింది అనమాట. చూడండి, ఇది ఒకటి మిగిలింది, మొత్తం పోయి ఇదొకటి మిగిలిపోయింది. చూడండి, ఇది ఒకటి మిగిలింది అనమాట. అంటే అడాప్టర్ మొత్తం పోయింది. బాక్స్ అయితే సూపర్గా ఉంది, అలానే ఉంది, ఏం చెక్కు చెదరలేదు. అంటే మేము ఎక్కువ కూడా యూజ్ చేయలేదు అనమాట వీటిని అయితే. ఇంకా దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాము ఈ మైక్ని అయితే. అసలు బాగా కవరు అన్నీ బాగా అంటే డ్యామేజ్ ఏం కాకుండా బాగా పెట్టుకొచ్చినారు. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేసినారు. అది మైక్ అయితే చిన్న కవర్లో చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి స్పాంజ్ మధ్యలో అయితే పెట్టేస్తున్నారు. చూడండి, మైక్ అయితే సేమ్ అదే మోడల్, అదే మైక్. పాతదానికి ఇదే పోయిందనమాట. ఇంకా దీనికోసం మళ్ళీ బుక్ చేసుకున్నాం మేమైతే. చూడండి, మైక్ అయితే ఇది అయస్కాంతం వచ్చుతుంది. ఇది ఇలా, ఇది ఫ్రంట్ పెట్టేసుకుని ఇది లోపలికి పెట్టేసుకుంటే సరిపోతుంది. అదండి, రెండు వచ్చినాయి అంటే ఇద్దరు మాట్లాడుకోవడానికి సరిపోతుంది అనమాట. ఇవి ఇంకొచ్చేసి చిన్న ఏమో వచ్చింటాయి వైర్లు ఏమో, చూపిస్తాను చూడండి. ఇదండి చిన్న వైరు, ఇది ఛార్జింగ్కో దేనికో సెల్లుకు వాటికి ఏమైనా అడాప్ట్ చేసుకోవడానికి. సి టైప్. ఇంకైతే ఇది వారంటీ కార్డు, 1 year వారంటీ అయితే ఉంది. చూడండి, ఫైనల్గా అయితే మైక్ అయితే వచ్చేసింది. మా కొత్త మైక్, పాత మైక్ రెండు. మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి, పాత మైక్ని ఏమన్నా వాడుకోవచ్చేమో దీనికి దానికి. కానీ మేము అన్నీ ట్రై చేసినాము, కానీ అయితే యూజ్ అవుతావు అని చెప్పినారు. కానీ అందుకనేసి మళ్ళీ అయితే మేము కొత్తది బుక్ చేసుకున్నాము. మా మైక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా బాగా అయితే ఉంది మైక్ అయితే. అంటే మేము ముందు వాడినాం కదా, అందువల్ల మా మైక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి, పాత మైక్ దీనికి ఏమన్నా వాడుకోవచ్చేమో తెలిస్తే కామెంట్ చేయండి. నా మైక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అందరికీ.